భారత స్టాక్ మార్కెట్‌లో ఇంతవరకు 4,00,00,00,000 సంపద ఆవిరైపోయింది. ఈరోజు భారత స్టాక్ మార్కెట్ మొత్తం విలువ సుమారు 4,2 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద స్టాక్ మార్కెట్. కానీ మీకు తెలుసా? 1992 నుండి ఇంతవరకు మన స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నష్టం కూడా దాదాపు అంతే ఉంటుంది. అవును. ఒక్కొక్కరికి 10,00,00,000 చొప్పున 40,00,000 మందికి నష్టం. ఒక పక్క మార్కెట్ పెరుగుతుంటే మరో పక్క సామాన్య ఇన్వెస్టర్ల సొమ్ము ఎక్కడికి పోతోంది? కంపెనీలు మునిగినా ప్రమోటర్లు ఎలా బాగుపడుతున్నారు? ఈరోజు ఈ నిజాన్ని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో నిలబడాలి, గెలవాలి అంటే ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలి. ఒక్కొక్క వీడియోలో కొంత నేర్చుకుంటూ పోదాం. ప్రమోటర్లు తమ వాటాను అమ్ముతూ ఐపీఓకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. ఇందులో వచ్చే డబ్బు కంపెనీ అప్పులు తీర్చడానికో లేదా బిజినెస్ పెంచడానికో ఉపయోగపడదు. అది నేరుగా ఆ ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతాలోకి వెళ్తుంది. మార్కెట్ పతనంలో చిన్న ఇన్వెస్టర్లు నష్టం బుక్ చేస్తారు. ఇదే జరిగింది పేటీఎంలో. 1992లో బేబీ బూమర్స్ హర్షద్ మెహతా సృష్టించిన మాయాజాలంలో చిక్కుకొని తమ రిటైర్మెంట్ సొమ్మును మొత్తం పోగొట్టుకున్నారు. 2000లో జనరేషన్ జెనెక్స్ కంప్యూటర్, ఇంటర్నెట్ అంటే చాలని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ .com భూమిలో ఆవిరైపోయింది. తర్వాత 2008లో మిలీనియల్స్ అప్పుల మీద అప్పులు చేసుకున్న రియల్ ఎస్టేట్ షేర్లు గ్లోబల్ క్రైసిస్లో కుప్పకూలి ఒక తరాన్ని అప్పుల పాలు చేసింది. ఇప్పటికి 3 తరాలు ఎంతెంతో నష్టపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త తరం. 2026లో జెన్జీ సోషల్ మీడియాలో వచ్చే ఫిన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి ఆప్షన్ ట్రేడింగ్ మరియు స్కామ్ స్టాక్స్లో చిక్కుకొని తమ కెరీర్ మొదట్లోనే సంపదను పోగొట్టుకుంటున్నారు. తరాలు మారుతున్నాయి, ఇన్వెస్టర్ల పేర్లు మారుతున్నాయి, కానీ ప్రమోటర్ల జేబులు నిండడం, సామాన్యుడి జేబు ఖాళీ అవ్వడం మాత్రం మారలేదు. చరిత్రను ఒకసారి చూస్తే కేవలం గత 5 నెలల్లో మన స్టాక్ మార్కెట్లో 94 లక్షల కోట్ల రూపాయల సంపద తుడిచిపెట్టుకుపోయింది. 92లో హర్షద్ మెహతా స్కామ్ జరిగినప్పుడు మార్కెట్ విలువలో ఏకంగా 40% కనుమరుగైంది. 2000 సంవత్సరంలో 2008లో నష్టం అంతా కలిసి ఇప్పుడు ఉన్న మొత్తం మార్కెట్ విలువ కంటే ఎక్కువ నష్టం వచ్చింది. 1992 నుండి ఇప్పటి వరకు డీలిస్ట్ అయిన వేల కంపెనీల నష్టాన్ని లెక్కిస్తే అది ఈరోజు ఉన్న మొత్తం మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే కంపెనీ షేరు విలువ ₹1000 నుండి ₹1కి పడిపోయినా ఆ కంపెనీ ప్రమోటర్లు మాత్రం ఇంకా కోటీశ్వరులుగానే ఉంటున్నారు. ఎలా? అదే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పేరుతో కంపెనీ డబ్బును తమ సొంత సంస్థలకు మళ్లిస్తారు. దీనినే సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే లాభాలు ప్రమోటర్ల జేబులోకి, నష్టాలు మాత్రం సామాన్య ఇన్వెస్టర్ల జేబులోకి. కంపెనీ పేరు మీద వేల కోట్ల అప్పులు తెస్తారు. తీరా తీర్చలేకపోయినప్పుడు దివాలా తీసామని చేతులు ఎత్తేస్తారు. బ్యాంకులు అప్పులు మాఫీ చేస్తాయి, కానీ ఆ ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను మాత్రం ఎవరూ తాకలేరు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు దీనికి సజీవ సాక్ష్యాలు. కానీ మధ్యలో నలిగిపోయింది ఎవరు? కేవలం షేర్లు కొన్న సామాన్య ఇన్వెస్టర్లు మాత్రమే. 1992 నుండి 2025 వరకు జరిగిన ఈ వెల్త్ ట్రాన్స్ఫర్స్ గమనిస్తే స్టాక్ మార్కెట్ అంటే కేవలం ఇన్వెస్టింగ్ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థీకృత దోపిడీ అనిపిస్తుంది. 4,00,00,000 అంతా అని ఆశ్చర్యం వద్దు. 2008లో 60% నష్టం తర్వాత మిగిలిన విలువ 40%. ఆ 40% విలువ ఈరోజు మార్కెట్ క్యాప్ 4,00,00,000 పైగా ఉంది. మరి నష్టం ఇంకా ఎక్కువే ఉండాలి కదా? 1992, 2000 నష్టం కలిపితే పోయింది చాలా ఉంది, ఉన్నది కొంచెం మాత్రమే. నేను మీకు జాగ్రత్తలు చెప్పను, హెచ్చరికలు అసలు చేయను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎందుకంటే ఈ వాస్తవం ఎవరికీ వినడం ఇష్టం లేదు.
అందరికీ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఆశే తప్ప, ఈ వ్యవస్థ వెనుక ఉన్న చీకటి నిజాన్ని అర్థం చేసుకునే ఓపిక లేదు. ఒక తరం పోతుంది, మరో తరం వస్తుంది. ప్రమోటర్ల వేట మాత్రం సాగుతూనే ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్.